సిద్ధినేనిగూడెం సొసైటీ చైర్మన్ నేను. రైతులకు ఉన్న ఇబ్బందులు ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్క రైతుల దృష్టిలో ఉంది ఏంటంటే, 194వ సర్వే నెంబర్ నాకు 3 ఎకరాలు ఉంది. కానీ ఫీల్డ్ మీదకి వచ్చేసరికి 3 ఎకరాల 10 కుంటలు ఉంటుంది కదా, 10 కుంటలు ఉంటుందా పోయిద్దా అనేది డౌట్తోనే ఉన్నారు రైతులందరూ. అది అధికారులు రెక్టిఫై చేస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. సుమారు 194వ సర్వే నెంబర్లో నాకు 3 ఎకరాల 10 కుంటల ల్యాండ్ ఉంది. అది కొలత ప్రకారం 3 ఎకరాల 20 కుంటలు వస్తుంది కాబట్టి ఆ 10 కుంటలు ఉంటుందా పోయిద్దా అనే డౌట్తో ఉన్నారు. అదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మాకు రెవెన్యూ ఉంది, సర్వే నెంబర్లో పొలం ఎక్కువ ఉంది, ఫీల్డ్ మీద తక్కువ ఉంటుంది, పక్కన ఎక్కువ ఉంటుంది. అది మాకు ఇస్తారా ఎవరు అనేది కూడా రైతులు డౌట్ ఉంది. అది కొంచెం రెక్టిఫై చేస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. తగ్గింది కూడా ఏమైనా అడ్జస్ట్మెంట్ అయితే తగ్గింది పెంచింది సరిపోతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారిని కోరుతున్నాం. ఆర్ఐ ఎవరమ్మా ఇక్కడ? రెవెన్యూ ఇన్స్పెక్టరు ఆర్ఐ ఎవరైనా? ఇందా మాట్లాడుతు నువ్వే కదా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ని మాట్లాడమను. సరే, ఒక మాట చెప్పండి పెద్దన్న. సభకు నమస్కారం. రాష్ట్ర నాయకులు, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇంత చిన్న గ్రామానికి ఇచ్చేసినందుకే వారికి పాదాభివందనాలు తెలియపరుచుకుంటూ, రెవెన్యూ అంటే కాని పని అంటూ ఏది ఉండదనేది ఒక ఇనికిడి. అయితే ఇక్కడ సర్వే కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది కొంత అనుమానం కూడా కొంత రైతులకి వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా 200 ఎకరాలు పైబడి ఈ రైతు బంధు కోసం ఎక్కించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఏంటి మరి అది ఆ 200 ఎకరాలు ఇప్పుడు తేలుస్తారా తేలవరా అనేది సభాముఖంగా అడుగుతున్నా. ఇందాక సారు చాలా మ్యాపులు చూపించారు. ఆ మ్యాపుల్లో అది ఏదన్నా తేలుద్దా లేదా అనేది మండల వైజ్గా దాదాపుగా 1500 ఎకరాలు ఎక్స్ట్రా ఉంది. దాన్ని ప్రతి గ్రామంలో కూడా సర్వే పెడితేనే తేలుద్ది. మరి ఒక గ్రామానికే నెల అంటున్నారు, 2 నెలలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేయాలంటే అది ఎంత టైం పట్టుద్దో అది మరి అది ఆ భగవంతుడికే తెలియాలా, నాయకులకి తెలియాలా. ఇంకోటి ఏంటంటే, చిన్న విషయం, ధరణిలో ఒక యజమానికి 6 అమ్మాయిలు 1 కొడుకు. ఆ రైతు కష్టపడి అందరికీ తల 1 ఎకరం పెళ్లిళ్ళు చేసిండు. 7 ఎకరాల్లో కొడుకు 1 ఎకరం ఉంచిండు. ఆ ఎకరం ఆ యజమాని చచ్చిపోతే బిడ్డలతో అవసరం ఉంటుంది. ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కావాలా. వాళ్ళు తల 1 ఎకరం పంచుకున్నారు, కొడుకు 1 ఎకరమే ఉంచారు. ఈ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కావాలనేసరికి వీళ్ళందరూ కావాలా. వాళ్ళు ఒక్క తక్కువ అయినా కూడా ఎంఆర్ఓ గారు కనీసం ఎక్కడ ఎంటర్ కూడా కానీరు. అసలు ఇప్పుడు ఆ ఒక్క మగవాడు ఏం చేయాలా? ఈ ఆడపిల్లగాళ్ళు ఆ ఎకరం మాకు మంచి ఇస్తేనే మీకు సహకరిస్తాం అంటున్నారు. అది ఇప్పుడు ఏమన్నా ఈ భూభారతిలో ఏమన్నా మార్పు చేర్పులు ఏమన్నా ఉన్నాయా? లేదా అదే కొనసాగుద్దా? అదే కొనసాగితే గ్రామాలలో డైలీ పంచాయతీలు చేయలేక మేము అల్లాడిపోతున్నాం. దయవంతి దాన్ని పెద్దాయన, అది ఆ ఎకరం పొజిషన్ లో ఎవరున్నారు? సాగులో ఎవరున్నారు? కొడుకే ఉన్నాడు. రైట్, ఇక మాట్లాడు. కొడుకున్నాడు. ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అనేసరికి ఈ ఆడవాళ్ళు 6 వస్తున్నారు. ఈ 6 ఎవరు సంతకం పెట్టినా కూడా అది పని కావట్లా. కాబట్టి దయవంచి మీరు దాన్ని సవరణ చేయవలసినదిగా కోరుచు నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కాకండి అన్న, ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాట్లాడమా. ఈనాటి ముఖ్య కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు మరియు నా పేరు టీవీ రెడ్డి అండి. చొప్పకట్ట పొలంలో నాకు 3 ఎకరాల పొలం ఉంది. ఎంఆర్ఓ వారి దగ్గర పోయాను. దాంట్లో 6 ఎకరాల పొలం ఉంది. ఏది 2 పాస్ పుస్తకాలు. నేచురల్గా వచ్చి చూస్తే 3 ఎకరాలే ఉంది. మరి దాన్ని ఏ రకంగా ఏర్పాటు చేస్తారు? అట్లనే కేసీఆర్ గారి ధరణి పెట్టి చాలా మంది పరమ తాగుబోతు కూడా 2 ఎకరాలు ఉంటే వాడు అంగుష్టం ఎత్తి మారిపోతుంది.
వాళ్ళ పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళంతా చాలా ఇబ్బంది పడ్డారు. ఏది దానివల్ల ఇప్పుడు ఒకవేళ తిక్కరోడైనా కానీ కొంచెం మనకి భూభారతి వచ్చింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అనుసరించితేనే ఇది అమ్ముకోవడానికి కూడా కుదురుద్ది. అప్పుడు తిక్కరోడి తిర్రాలు పోయినట్టే ఉంది. ఆ ధరని పెట్టిండు, ఎవడైతే అంగొస్తు వేసిండో నిండా మందు దాపి తీసుకొని పోతే అమ్మటే ట్రాన్స్ఫర్ అయ్యేది. ఇప్పుడు అట్లాంటి దానికి అవకాశం ఇవ్వకుండా ఈ భూభారతి తెచ్చినందుకు మన ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు టైగర్స్కి మా ధన్యవాదాలు. కొంచెం ఏదైనా క్రిటికల్ ఉంటే వాటిని చూడవలసిందిగా కోరుతున్నాం. టీవీ